నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఆత్మగౌరవానికి కల్వకుంట్ల కుటుంబానికి మధ్య ఎన్నిక మునుగోడు ఉప ఎన్నికపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్య రైతుల పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జోలికొస్తే సహించం మంత్రులు ధర్మ మేరుగ నాగార్జున రోజా రజని హెచ్చరిక రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ విశాఖపట్నంలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసన అమలాపురంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టిన జన సైనికులు ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ సమాజం మొత్తం చూస్తోందని తెలంగాణ ఆత్మగౌరవానికి కల్వకుంట్ల కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆయన నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ నువ్వు మునుగోడుని దత్తత తీసుకుంటున్నావని అంటున్నావంటే మీ పార్టీ అభ్యర్థి దద్దమ్మన మీ ఎమ్మెల్యేలు అందరూ దద్దమ్మలా అని ఆయన ఎద్దేవా చేశారు ఉప ఎన్నిక వచ్చింది కనుకే కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచారని వ్యాఖ్యానించారు కేసీఆర్ నువ్వు రైతు రుణమాఫీ అని ఓట్లు దండుకుంటున్నావు కానీ రైతు రుణమాఫీ ఎక్కడ చేసినవో చెప్పాలని డిమాండ్ చేశారు రైతు ఆత్మహత్యలలో దేశంలోని తెలంగాణ 4వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రచారంలో ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి నల్గొండ బీజేపీ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు మందులు వాడుతున్నాం ధైర్యంగా ఉంటావు సార్ 15 కేమోస్ లాస్ట్ ఆప్షన్ ఇమ్యూనోథెరపీ ఒకటి ఉంది సార్ కీమోథెరపీ అయితే ఓకే నువ్వు మంచిగా అవుతావు నేను చేపిస్తలే ధైర్యంగా ఉండు సార్ విజయ్ అశోక్ మన కార్యకర్తలు సార్ వాళ్ళ ఫాదర్ మన ఫ్యామిలీనే చూసుకుంటాం సార్ విజయ్ సార్ విజయ్ మారుతున్నారు ఎందుకంటే ఇవాళ తాగుడుకు బానిసలైపోయి మరి పనులకు కూలీలకు పోకుండా ఏ రకంగా ఇల్లు గుల్లైపోతుందో ఇవాళ 40,000 కోట్ల రూపాయలు ఆదాయం మద్యం ద్వారా ఈ ప్రభుత్వం సంపాదిస్తుంది దయచేసి ఆలోచన చేయండి మిత్రులారా ఈ మునుగోడు గోడు వినటువంటి ఈ టీఆర్ఎస్ కు ఓటేస్తామా ఇవాళ నరేంద్ర మోడీ గారు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది మీరు కనుక రేపు రాజగోపాల్ రెడ్డి గెలిస్తే నేను ఒక ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ నుంచి అవసరమైతే నిధులు తీసుకొచ్చి ఈ మునుగోడు సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పి 50 లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్ లో యోగి బీజేపీ ప్రభుత్వం కడితే 5 సంవత్సరాల్లో ఎందుకు 8 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు దామర గ్రామంలో కట్టలేదంటే ఇవాళ 30,000 ఇల్లు కూడా కట్టలేదంటే మరి మీరు చేసినటువంటి పాపాలకు మీరందరూ కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత మధ్యమారు సేవ మరి ప్రభావం చేసినా మీరు ఓట్లు మాత్రం బీజేపీకి వేయాలి కమలం గుర్తుకేయాలి ఎన్నిక సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి గంగిరెద్దుల్లా ఏ రకంగా మరి వేష భాషలు మార్చుకొని పండుగ సందర్భంగా వస్తారో ఆ మాయ మాటలతో మభ్య పెట్టడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మునుగోడులో వాలిపోతూ మరి యువరాజు మమ్మల్ని గెలిపిస్తే ఈ మునుగోడు దత్తత తీసుకుంటామని చెప్తున్నారు అంటే మీరు పెట్టిన అభ్యర్థి దద్దమ్మ అని చెప్పి మీకు భావించి ఆయనతో చేత కాదు అయినా మీరు ఓడించండి మాకు బానిసలుగా ఉంటాడు మేము కుటుంబమే ఈ మునుగోడును ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం శాసిస్తామంటే మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న ప్రజలు ఆకలితో అలమటించవచ్చు పేదవాళ్ళు కావచ్చు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే జాతి మునుగోడు జాతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ గారు అంటే రంగులు మార్చే ఊసర వెలిగిలో సిగ్గుతో తలవచ్చుకుంటుంది ప్రతి ఎన్నికల తడవ ఒక్కొక్క పథకాన్ని ప్రకటిస్తూ ఏ రకంగా ప్రజలు మోసం చేస్తారు అమరావతి రైతుల
ఎన్నికల పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జోలికొస్తే సహించేది లేదని పలువురు రాష్ట్ర మంత్రులు హెచ్చరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించి తీర్తామని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొడాలి నాని, మేరుగా నాగార్జున, ఆర్కే రోజా, విడుదల రజని స్పష్టం చేశారు. విశాఖలో నాన్ పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన పేరిట జరిగిన భారీ ర్యాలీ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఉపాధి పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యమని విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారావు మాట్లాడుతూ త్వరలో విశాఖ నుంచే ఉత్తరాంధ్రకు సమగ్ర అభివృద్ధి ఫలాలు అందే పాలన సాగనుందన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డాయని విమర్శించారు. మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులను చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని మాట్లాడుతూ విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో గర్జన తెలియజేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా మద్దతు ఒక్క వైఎస్ జగన్కే ఉందన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమ గడ్డ మీద పుట్టిన నేను ఉత్తరాంధ్రకు వచ్చి మద్దతు ఇస్తున్నానంటే జగనన్న అజెండా ఎంత గొప్పగా ఒకసారి ఆలోచించండి. మేము సెంట్రల్లో చక్రం తిప్పాం, ప్రపంచంలో చక్రం తిప్పామని చెప్పుకునే తుప్పు పట్టిన సైకిల్ చక్రాలు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేశారు, అప్పలపాల్లో ముంచేశారు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది మీ అందరికీ తెలుసు. మూడు రాజధానుల నిర్మాణం తలపెట్టే కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అది అమలు చేయలేకపోయాం. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన విధంగా 3 రాజధానులు నిర్మాణం చేసుకుంటాం. విశాఖలో పరిపాలనా రాజధాని తప్పకుండా ఇక్కడి నుంచి పరిపాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తారని తెలియజేసుకుంటాం. కానీ మనందరం ఇప్పుడున్న పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నా, ఆ దండయాత్రకు మద్దతు ఇస్తున్న పార్టీలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, ఆయన దత్తపుత్రుడిని, ఆయన మద్దతు ఇస్తున్న పచ్చ మీడియా వాళ్ళందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మా భావితరాలకైనా సరే న్యాయం జరగాలి అనేటువంటి దానికోసం పోరాటం. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకుని ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మరలా తిరిగి మీరే కడిగేయాలని పట్టుకొని నేను ఎందుకు అడుగుతున్నాను, ఈ రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎంతో నిష్పాక్షికంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కాపాడుతాం. 130 ఏళ్ళ అసమర్థతలు తొలగి సమగ్రమైనటువంటి అభివృద్ధి, విద్య, ఉద్యోగం, అలాగే మనకి అన్ని రకాలైనటువంటి హక్కులను సాధి మనం దీని ఉద్యోగాన్ని రక్షించుకోవాలని అంతవరకు కొంతమంది ఇలా దేవుణ్ణి నేను అడుగుతున్నాను, అక్కడి నుంచి నువ్వు వరుసలు వస్తావు ఎలాగనుకుంటున్నావు మేము మీకు? ఇదేమైనా న్యాయం అయితే ప్రత్యక్ష సూర్య భగవాను నువ్వు చేస్తున్నటువంటిది ఏదో పనడానికి తెలుసు. అందుకని నాకు చెప్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ఉద్యోగాన్ని కొనసాగిద్దాం. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
ఉదయం నుండి చూస్తే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. తప్పకుండా మరి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు. గతంలో అతను సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, ఓడిపోయినా కానీ ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈరోజు భారతదేశానికి ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 24 గంటల కరెంట్ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఎవరెవరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చుగా. ఈరోజు మిషన్ భగీరథ వాటర్ ఎక్కడ లేదు దేశంలో, ఇరిగేషన్ వాటర్ లేదు. దాంతోపాటు కేసీఆర్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ లేదు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా కూడా ఎక్కడ లేదు. ఇన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు బ్రహ్మానందం పడుతున్నారు. రెస్పాన్స్ కూడా మంచి రెస్పాన్స్. పార్టీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజకీయాలల్లో మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీసెస్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలు, సంబంధ వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కొత్తగా చేసేది కాదు. గడిచిన 8 సంవత్సరాల నుంచి కుల సంఘాలన్నిటికీ సంబంధించి, కుల వృత్తులకు అన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తుంది. ఈరోజు 1,00,000 పైన, అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో 85,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు 1,10,000 ఉద్యోగాలు ఇస్తుంది. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు. రెండో ఉద్యోగుల జీతభత్యాలు తీసుకుంటే కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈరోజు ఇక్కడ చీపీలు, గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు రీసెంట్గానే మా జీతాలు పెంచారని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వచ్చిన వాళ్ళల్లా గాలి మీద మాట్లాడేసి ఏదో జరుగుతుంది, ఏమి జరగదు. డెఫినెట్గా మంచి మెజారిటీతో ప్రభాకర్. విశాఖపట్నంలో జనసేన పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జన సైనికులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన జనసందోహాన్ని చూసి ఓర్వలేక అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గడియార స్తంభం, నల్లవంతెన సెంటర్లో నల్ల రిబ్బన్లు ధరించి ఆందోళనకు దిగారు. గడియార స్తంభం వద్ద గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎందుకయ్యా అధికార ప్రభుత్వానికి ఈ భయం? మా నాయకుడు అంటే ఏంటి? జనం చూసి మీరు అంత భయపడడం పని ఏంటి? మీరు మీ కార్యక్రమాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సంక్షేమాలన్నీ కూడా కార్యక్రమాలు మీరు సక్రమంగా చక్కబెడితే మా నాయకుడికి ఈ పని ఉన్ననా? రేపొద్దు ఉత్తరాంధ్రలో మా నాయకుడు అక్కడ జరిగిన ప్రభుత్వం వైఫల్యాన్ని తెలుసుకుంటానికని చెప్పి మా నాయకుడు ఇక్కడ వస్తే మీరు మా చుట్టూ ఉన్న నాయకుని అరెస్ట్ చేసి మా నాయకుడిని ఎందుకన్నా ఇబ్బంది పెడతారో? ఎందుకు మీ భయం? నిన్న మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జరిగిన పర్యటనను చూసి మరి ఈ అధికార ప్రభుత్వం ఏమాత్రం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండి మరి నోవాటల్లో మా అధినాయకుడు ఉంటుండగా ఆయన చుట్టూ ఉన్న నాయకులందరినీ కూడా దౌర్జన్యంగా ఈవేళ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, శాంతియుతంగా మేము ఉన్నామని చెప్పని మమ్మల్ని రెచ్చగొట్టే ధోరణిలో అధికార ప్రభుత్వం ఉందంటే రేపు మా ప్రభుత్వం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈవేళ ప్రజలందరూ కూడా 2 కళ్ళతో చూస్తున్నారు. అది గమనించుకునే రేపొద్దున విజయ డంక మోగబోతుందని చెప్పని మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాం. 24 గంటల్లో మా నాయకులందరినీ కూడా ఇమీడియట్ గా విడుదల చెయ్యాలి. చెయ్యకపోతే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కదిలి చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందని చెప్పి మేము సభాపూర్వకంగా ఈ అమలాపురం నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నాము. జై జనసేన. ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు దురదృష్టకరమని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కానీ ఒకే రాజధాని కావాలని ఒక పార్టీకి చెందిన కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇంతవరకు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వారు చేస్తుంటే నిరసన తెలియజేసేటువంటి హక్కు కొంతమందికి ఉంది. కానీ దాడులు చేసుకునేటువంటి సంస్కారం మరి సరైనటువంటి విషయం కాదు, సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఈ రోజున మరి ఈ విషయాన్ని ప్రజల్లో వస్తున్నటువంటి ఈ స్పందన డైవర్ట్ చేయడానికే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. గర్జన సభ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ మంత్రులు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడి ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఈ రోజున జగన్ గారి ప్రభుత్వం 3 రాజధానుల్ని తీసుకుని పరిపాలన వికేంద్రీకరణ చెయ్యాలా, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా, గతంలో ఏదైతే నష్టం జరిగిందో మన ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, కోస్తా ప్రాంతం, తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత లేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మద్రాసు తోటి కలిపి ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మద్రాసు రాష్ట్రం ఆ రోజున మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు ఏ రకంగా నష్టపోయామో, హైదరాబాద్ ఏ రకంగా నష్టపోయామో, భవిష్యత్తులో అలాంటి నష్టం జరగకుండా 13 జిల్లాలు కూడా మరి పాత 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ధ్యేయంగా అటు కర్నూలు, రాయలసీమ, ఇటు వైజాగ్, ఇటు విజయవాడ, అమరావతి ఇవన్నీ కూడా 3 రాజధానులుగా ప్రభుత్వం ఎంచుకుని ఈ రోజున ఆ దిశగా పయనిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా అక్కడ విశాఖలో ఈ 3 రాజధానుల మీద సభ ఏర్పాటు చేస్తే దీనికి వస్తున్నటువంటి ప్రజలందరిని చూసి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజున జగన్ గారి ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య మీద దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో పరీక్ష నిర్వహిస్తున్న సంఘమిత్ర డిగ్రీ కాలేజ్, మాంటిసోరీ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లను ఆయన పరిశీలించారు. జిల్లాలో 2373 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, వీరి కోసం 9 పరీక్ష కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షకు 1915 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 458 గైర్ హాజరయ్యారని ఆయన మీడియాకు తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ద్వారా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన విద్యుత్ సరఫరా, సీసీ కెమెరా, విద్యార్థులకు డెస్క్, తాగునీటి సౌకర్యం కల్పించామని, పారదర్శకంగా పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. మన జిల్లాలో 2300 పైన రిజిస్ట్రేషన్ అయితే దాదాపు 2200 మెంబర్స్ వాళ్ళ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు 8:30 అన్ని సెంటర్స్లో ఎంట్రీ స్టార్ట్ అయింది. 10:15 ఎంట్రీ అన్ని చోట పోస్ట్ కూడా చేయడం జరిగింది. నేను, నాతో పాటు ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మేమందరం ప్రతి సెంటర్ ఇక్కడ తిరిగి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి వాటిని చేస్తున్నాం. ఈ మొత్తం కార్యక్రమాన్ని లాస్ట్ 1 month నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సెంటర్లో డెస్క్, లైట్, సీసీటీవీ కెమెరా, ఫ్యాన్, ఫర్నిచర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ నుంచి కూడా మనకి ఎటువంటి ఇప్పటి వరకు కంప్లైంట్ రాలేదు. సో దీన్ని మనం పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా మనం ఈ కార్యక్రమాన్ని పరీక్షను నిర్వహిస్తాం. సో 1 PM మనకి ఎగ్జామినేషన్ ఈరోజు క్లోజ్ అవుతుంది. మునుగోడు ఉప ఎన్నికలో తాము టీఆర్ఎస్కు ఓటు వేయబోమని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అమలు చేయనందుకు వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయం అంటూ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది.
దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆశించాము. కానీ ముఖ్యమంత్రి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేస్తామని ప్రకటించి 4 సంవత్సరాలు గడిచింది. 4 సంవత్సరాలు గడిచినా ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మునుగోడు బై ఎలక్షన్లో ఆర్యవైశ్యులందరం కూడా ముక్త కంఠముతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మేము వెళ్లాలని సిద్ధమైనాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నాయకులకు మాత్రమే భయప్రాంతులకు గురి చేసి మా ఆర్యవైశ్యులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధనం చేసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓటు అనేది సామాజిక హక్కు. అందరూ ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రేపు మునుగోడు ఎలక్షన్ లో ఆర్యవైశ్యులు పూర్తిగా వ్యతిరేకమని మరొకసారి నిరూపిస్తాం. వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించకపోతే రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితులు మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఆర్యవైశ్యుల్ని చైతన్యపరుస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయని పక్షాన ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నాము. వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రభుత్వం ఒకరు ప్రకటించకపోతే రేపటి నుంచి మా ఉద్యమం ఈ 12 రోజులు పూర్తిగా రోజు ఒక్కొక్క మండలాల్లో మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే, ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైడ్ 3 ఎన్ఆర్ఆర్ పురంలో నూతనంగా నిర్మించిన వెల్ఫేర్ ఆఫీస్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, సిరాజ్, విజయ్ సింహ, సైడ్ 3 చైర్మన్ సయ్యద్ ముక్రమ్, కె సునీల్, కో చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కనెక్ట్ చేస్తున్నాను. ఏమున్నా కానీ మీరు కోర్టు పోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి డాక్యుమెంట్స్లో ఏమి లేవు, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో కనుక నేను ఏంటో లీగల్గా జిహెచ్ఎంసీలతో మాట్లాడటం జరిగింది. జిహెచ్ఎంసీలు కూడా వీళ్ళకి హక్కులు ఉన్నాయి, వీళ్ళదే ల్యాండ్, ఈ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ ఇది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు మాకు కూర్చుంటే కనీసం ప్లేస్ లేదని చెప్పడం జరిగింది. మరి మీరు ఎంతో పట్టుదలతో మరి వారం రోజుల లోపల ఈ ఆఫీస్ కట్టుకున్నారంటే నాకు వేరే ఎవరు చేయలేదు. ఈ పని చాలా ఫాస్ట్గా చేసుకున్నారు. మీకు ఏ విధమైన సహాయం నేను చేస్తాను డెఫినెట్గా. వెల్ఫేర్ అసోసియేషన్ మీది అసలు మెయిన్ ఇష్యూ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్, అది కూడా అయిపోవచ్చు, దగ్గర పడింది. ఇప్పుడు ఫైల్ చీఫ్ సెక్రటరీ దగ్గర ఉందని చెప్తున్నారు. అది కూడా రేపు ఎల్లుండి వెళ్ళి కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే అది ఒక రికార్డు మనకి. ఇక్కడ ప్రజలకు కావాల్సింది అది మెయిన్ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్. గతంలో అంత రాజకీయ నాయకులు రావటం, అబద్ధాలు ఆడటం, మేము చేపిస్తాం అని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడారు, ఎవరు చేపించలేదు. ఫస్ట్ టైం మరి మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇట్లాంటి ఇష్యూస్ మీద మనం స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యేలు ఇట్లాంటి ఇష్యూస్ మీద మీరు మాట్లాడాలి. పేద ప్రజలకి మనం ఆపదలుండే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీ డిమాండ్ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్, అది కూడా కంప్లీట్ చేసి చాలా పెద్ద ఎత్తున మరి సత్తర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకుందాం. మరి ఇక్కడ మీకు ఏమేమి రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణానది ప్రవాహ నీటి మట్టం పెరుగుతోంది.
ఫెర్రీఘాట్ మెట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి బడికొట్లు పిండ ప్రధాన పూజ ప్రాంతం నీట మునిగింది. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు ప్రమాద హెచ్చరిక ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ ధర్నా చేపట్టారు. తమ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారని ఆందోళనకు దిగారు. నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రజాశాంతి పార్టీని రికగ్నైజ్ చేసి బీ ఫార్మ్ తీసుకొని పార్టీ తరపున కూడా నా నామినేషన్ కన్ఫర్మ్ చేయమని చాలా మందికి నేను చాలా వందనాలు చెప్తున్నాను. ఆల్రెడీ ఇండిపెండెంట్గా కన్ఫర్మ్ అయిపోయింది నిన్న. ఇప్పుడు పార్టీ తరపున అయితే వెరీ గుడ్. హెలికాప్టర్ గుర్తు మనకి ఇవ్వాలని వాళ్ళు సెంటర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తారని పూర్తిగా ఇక్కడ ఆర్వో గారు ఏంటి జగన్నాథ్ గారు అనుకుంటా, అలాగే వినయ్ కృష్ణారెడ్డి గారు డిఈఓ గారు, వికాస్ రాజ్ గారు. ఇప్పుడు ఇంతకు అభ్యర్థి ఎవరు సార్? నేనే అభ్యర్థిని. కదంటిని రాముడికి సీత ఏమైంది అన్నమాట. నిన్ను కొడతా. ఈ TV9 చాలా స్లోగా ఉంది. నువ్వు కాంట్రవర్సీ చేసావంటే తమ్ముడు నిన్ను కొడతా. నువ్వు నవ్వుతున్నావు. జ్యోతి ఒక మాట తెలుగు. నా డబ్బు దోచుకున్నాను. అబద్ధాలు ఆడి సార్ వీళ్ళని ఏ జాబ్ లో పెడతారు సార్? ఏ జాబ్ లో? వాళ్ళ క్వాలిఫికేషన్స్ మనం చూడాలి. అందుకనే మిమ్మల్ని మోసం చేశారు, నన్ను మోసం చేశారు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, అడగండి. ఎందుకు 100,000 ఉద్యోగాలు నేను ఇచ్చాను ప్రతి జిల్లాలో. లక్షల మందికి నేను సపోర్ట్ చేశాను. అందుకనే ఇప్పుడు నేను ఇంతవరకు వాళ్ళ ద్వారా చేశాను. ఆ దొంగలు మీ ఓట్లు దోచుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆత్మగౌరవానికి కల్వకుంట్ల కుటుంబానికి మధ్య ఎన్నిక. మునుగోడు ఉప ఎన్నికపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్య. రైతుల పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జోలికొస్తే సహించం. మంత్రులు ధర్మ, మేరుగ నాగార్జున, రోజా, రజని హెచ్చరిక. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ. విశాఖపట్నంలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసన. అమలాపురంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టిన జన సైనికులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.